జనం గొంతుకు స్వాగతం. బీజేపీ పార్టీకి పెద్ద స్టార్ కాంపైనర్ ఎవరా అంటే బీజేపీ పార్టీకి వేరే వారెవరు అవసరం లేదు. రాహుల్ గాంధీ ఒక్కరే సరిపోతారు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఆయనకే తెలియదు. అయినా సరే ఆయనే మా స్టార్ హీరో అనుకుంటూ కొంతమంది మగధలు తానా అంటే తందానా అంటూనే ఉంటారు. వాస్తవానికి అధికార బీజేపీ పార్టీకి అనుకూల విషయాలతో పాటు వైఫల్యాలు కూడా మాట్లాడడానికి ఎన్నో ఉంటాయి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే వారి విషయాల్లో ఎక్కడ ఎప్పుడు తప్పులు దొరుకుతాయా అనుకుంటూ మనమేమి భూతద్దం పెట్టి వెతకాల్సిన అవసరం లేనే లేదు. వారే ఈ దేశానికి ఇక్కడి ప్రజలకు ఎలా ద్రోహం చేస్తున్నారో పుసగుచ్చినట్లు మనకు చెబుతూనే ఉంటారు. అలాంటిదే ఇది కూడా. రాహుల్ గాంధీ ఒక సభలో మాట్లాడుతూ ఈ సిస్టమ్ అనేది పేద ప్రజలకు అనుకూలంగా కాకుండా పేద ప్రజలను మరింత పేదరికంలోకి నెట్టేలా వారికి స్వేచ్ఛ లేని జీవితాన్ని ఇచ్చేలా ఈ సిస్టమ్ తయారు చేయబడిందని చెప్పడం జరిగింది. ఇంకా తాను ఆ సిస్టంలోనే పుట్టడం జరిగిందని తన ముత్తాత, నాయనమ్మ, తన తండ్రి కూడా అదే సిస్టాన్ని ఫాలో అయ్యారని చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా దానికి కొనసాగింపుగా ఈ కార్పొరేట్ సిస్టమ్ చూడండి, మీడియా సిస్టమ్ చూడండి, బ్యూరోక్రసీ సిస్టాన్ని కూడా చూడండి, జ్యుడిషియల్ సిస్టాన్ని చూడండి, ఎడ్యుకేషనల్ సిస్టాన్ని చూడండి, మిలిటరీ సిస్టాన్ని కూడా మీరు ప్రత్యేకించి చూడండి అంటూ మాట్లాడారు. అంటే తాను మాట్లాడింది ఉన్నత వర్గాల మెప్పు పొంది తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం అనుకోవచ్చు. అయితే ఇవేమి నేనంటున్న మాటలు కావు, స్వయంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాటలే. ఇక వారి మాటల్లో మీరే వినండి. जब से मैं पैदा हुआ हूं 1970 जून 19, तब से मैं सिस्टम के अंदर बैठा था. मैं सिस्टम को अंदर से समझता हूं. मुझसे आप सिस्टम नहीं छुपा सकते. कैसे चलता है, किसको फेवर करता है, किस प्रकार से फेवर करता है, किसकी रक्षा करता है, किसको अटैक करता है, यह सब मुझे मालूम है, दिखता है क्योंकि मैं उसके अंदर से आया हूं. प्राइम मिनिस्टर हाउस में जब दादी प्राइम मिनिस्टर थी तब था, पापा थे, मनमोहन सिंह जी थे, तब भी मैं जाता था, तो मुझे सिस्टम अंदर से मालूम है. और मैं आपको कह रहा हूं, सिस्टम इज अलाइंड अगेंस्ट लोअर कास्ट्स. मतलब भयंकर तरीके से हर लेवल पे. आप कॉर्पोरेट सिस्टम देख लो, मीडिया सिस्टम देख लो, ब्यूरोक्रेसी देख लो, जुडिशरी देख लो, एजुकेशन सिस्टम देख लो, मिलिट्री देख लो, जहां भी आप देखोगे 90% का पार्टिसिपेशन ही नहीं है. और आर्ग्यूमेंट बनाई जाती है, मेरिट की आर्ग्यूमेंट. अब ये कैसे हो सकता है कि చూసారుగా వీడియో. అంటే ఇక్కడ ఎవరిని బొంద పెడుతున్నారు? ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్పబడుతున్న కాలం నుండి అధికారంలో ఎవరున్నారు? ఎవరు ఈ సిస్టాన్ని మనకు నడిపించారు? మళ్ళీ అదే అధికారం కావాలని కోరుతున్నది ఎవరు? అంటే ఇక్కడ అమాయకులు వీరంటున్న బడుగు బలహీన వర్గాలేనా? ఒకవేళ అంటే ఆ బలహీన వర్గాలను మీరే మోసం చేస్తారు, మీరే అవమానిస్తారు, మళ్ళీ సన్నాయి నొక్కుతారా అంటూ అదే బలహీన వర్గాల నుండి ప్రశ్నలు మనకు వస్తున్నాయి. అంటే మీ నాయనమ్మ ఎత్తుకున్న గరీబీ హఠావో నినాదానికి అర్థం ఇదా? అంటే గరీబులు చనిపోవాల్సిందేనా? సామాన్యులు ఈ దేశంలో లేకుండా పేద ప్రజలు అనేది ఉండకూడదు అనే సిస్టంలో అంటే హఠావో అంటే చనిపోవాల్సిందేనా అర్థం అని సామాన్యులు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నారు. ఎందుకైనా మీరు ఈ దేశంలో ఎన్ఆర్సీని వ్యతిరేకం అంటారు, సిఏఏ మాకు వద్దు అంటారు, 370 ఆర్టికల్ని రద్దు చేస్తామంటారు, 24 గంటలు మెజారిటీ హిందువులను గాలికి వదిలేసి మైనారిటీ జపం చేస్తారా అంటూ ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తున్నారు. చూసారుగా. ఇక విషయం తెలిసింది. ఆలోచించుకోవాల్సింది
మీరే. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట బటన్ను నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.